सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। ॐ शान्ति शान्ति शान्तिः। ನಾಲ್ಕುನೂರ 77ರಿಂದ 87. ತಟಸ್ಥಿತಾ ಬೋಧಯಂತಿ ಗುರವಃ ಶ್ರುತಯೋ ಯಥಾ ಪ್ರಜ್ಞೈವ ತರೇದ್ವಿದ್ವಾನ್ ಈಶ್ವರಾನುಗೃಹೀತಯಾ ಸ್ವಾನುಭೂತ್ಯಾ ಸ್ವಯಂ ಜ್ಞಾತ್ವಾ ಸ್ವಮಾತ್ಮಾನಮಖಂಡಿತಂ ಸಂಸಿದ್ಧ ಸುಸುಖಂ ತಿಷ್ಠೇತ್ ನಿರ್ವಿಕಲ್ಪಾತ್ಮನಾತ್ಮನಿ. ವೇದಾಂತ ಸಿದ್ಧಾಂತ ನಿರುಕ್ತಿರೇಷ ಬ್ರಹ್ಮೈವ ಜೀವ ಸಕಲಂ ಜಗಚ್ಚ ಅಖಂಡರೂಪ ಸ್ಥಿತಿರೇವ ಮೋಕ್ಷಃ ಬ್ರಹ್ಮಾದ್ವಿತೀಯಂ ಶ್ರುತಯಃ ಪ್ರಮಾಣಂ. ಇತಿ ಗುರುವಚನಾತ್ ಶ್ರುತಿ ಪ್ರಮಾಣಾತ್ ಪರಮವಗಮ್ಯ ಸತತ್ವಮಾತ್ಮಯುಕ್ತ್ಯಾ ಪ್ರಶಮಿತಕರಣಃ ಸಮಾಹಿತಾತ್ಮ ಕ್ವಚಿದಚಲಾಕೃತಿರಾತ್ಮನಿಷ್ಠಿತೋऽಭೂತ್. ಕಂಚಿತ್ ಕಾಲಂ ಸಮಾಧಾಯ ಪರೇ ಬ್ರಹ್ಮಣಿ ಮಾನಸಂ ವ್ಯುತ್ಥಾಯ ಪರಮಾನಂದಾತ್ ಇದಂ ವಚನಮಬ್ರವೀತ್. ಬುದ್ಧಿರ್ವಿನಷ್ಟಾ ಗಲಿತಾ ಪ್ರವೃತ್ತಿಃ ಬ್ರಹ್ಮಾತ್ಮನೋರೇಕತಯಾಧಿಗತ್ಯ. ಇದಂ ನ ಜಾನೇಪ್ಯನಿದಂ ನ ಜಾನೆ ಕಿಂ ವಾ ಕಿಯದ್ವಾ ಸುಖಮಸ್ಯ ಪಾರಂ. ವಾಚಾ ವಕ್ತುಮಶಕ್ಯಮೇವ ಮನಸಾ ಮಂತುಂ ನ ವಾ ಶಕ್ಯತೆ. ಸ್ವಾನಂದಾಮೃತಪೂರಪೂರಿತಪರ ಬ್ರಹ್ಮಾಂಬುಧೇರ್ವೈಭವಂ ಅಂಭೋರಾಶಿವಿಶೀರ್ಣವಾರ್ಷಿಕಶಿಲಾ ಭಾವಂ ಭಜನ್ಮೇ ಮನಃ ಯಸ್ಯಾಂಶಾಂಚಲವೇ ವಿಲೀನಮಧುನಾ ನಂದಾತ್ಮನಾ ನಿರ್ವೃತಂ. ಕ್ವ ಗತಂ ಕೇನ ವಾ ನೀತಂ ಕುತ್ರ ಲೀನಮಿದಂ ಜಗತ್ ಅಧುನೈವ ಮಯಾ ದೃಷ್ಟಂ ನಾಸ್ತಿ ಕಿಂ ಮಹದದ್ಭುತಂ. ಕಿಂ ಹೇಯಂ ಕಿಮುಪಾದೇಯಂ ಕಿಮನ್ಯತ್ ಕಿಂ ವಿಲಕ್ಷಣಂ ಅಖಂಡಾನಂದಪೀಯೂಷ ಪೂರ್ಣೋ ಬ್ರಹ್ಮ ಮಹಾರ್ಣವೇ. ನ ಕಿಂಚಿದತ್ರ ಪಶ್ಯಾಮಿ ನ ಶೃಣೋಮಿ ನ ವೇದ್ಮ್ಯಹಂ ಸ್ವಾತ್ಮನೈವ ಸದಾನಂದ ರೂಪೇಣಾಸ್ಮಿ ವಿಲಕ್ಷಣಃ. ನಮೋ ನಮಸ್ತೆ ಗುರವೇ ಮಹಾತ್ಮನೇ ವಿಮುಕ್ತಸಂಗಾಯ ಸದೋತ್ತಮಾಯ ನಿತ್ಯಾದ್ವಯಾನಂದರಸಸ್ವರೂಪಿಣೇ ಭೂಮ್ನೇ ಸದಾ పారదయాంబుధామ్నే. ఇక్కడ వరకు మనం విచారణం చేసుకున్నాము. శిష్యుడు ఆ స్వరూపాన్ని పొందిన తర్వాత స్పష్టంగా తనకు అర్థమవుతుంది, గురువుల కృపతోనే నేను ఈ స్థితిని పొందాను, అందుకే ఈ ప్రపంచంలో గురువు కన్నా గొప్పది ఇంకోటి లేదు అని చెప్పేసి. కబీర్ దాసుడు గురు గోవిందుడు ఇద్దరు ఎదురుగా వస్తే కన్నా నేను ఫస్ట్ గురువుకే నమస్కారం పెడతాను అని చెప్పేసి. జీవితంలో అంతటి మహత్వ బుద్ధి గురువు స్థానానికి ఇస్తారు. ఎందుకంటే ఏదో ఒక శరీర సంఘాతం ద్వారా భగవంతుడు కూడా ఒక శరీరం తీసుకొని చెప్పాల్సి ఉంటుంది ఉపదేశం. కాబట్టి భావాద్వైతం సదాకార్యం క్రియాద్వైతం నా కుత్రచేత్. అన్ని చోట్ల భావన అద్వైత భావన పెట్టుకోవాలి, కానీ క్రియలో పోయిడ్చి అద్వైతాన్ని చూపించడానికి పోతే వ్యవహారంలో చాలా దెబ్బలు పడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎవరు చచ్చిపోయి ఉంటారు, అందరూ ఏడుస్తూ ఉంటారు,
అక్కడ పోయిట్స్ ఏముంది ఊరు బట్టికి ఏడుస్తున్నారు, అసలు ఎవరు పుట్టలేదు సావలేదు అన్న అక్కడ నువ్వు పోయిట్సి నవ్వునీకి కుదరదు. నీకు సత్యం తెలిసి ఉన్నా కూడా అక్కడ నువ్వు కూడా వాళ్ళలాగా కొద్దిగా దుఃఖంగా ఉన్నట్టు ఏడ్చినట్టు యాక్టింగ్ చేసేయాలి అంతే, విపరీతం చేయకూడదు. ఇప్పుడు అద్వైత సిద్ధాంతాన్ని ఒకసారి నర్మదా నది పక్కన ఒక ఇట్లే మిడిమిడి వేదాంతం చదివేసి అంతా ఉన్నది ఒకటే పరమాత్ముడే కదా ఇంకేమి అని చెప్పేసిందును కాలుకి చెప్పులు వేసుకొని నర్మదా నదిలో చెప్పులు కాలుతోని కాళ్ళని నదిలో ఇట్లా అద్ది కడుక్కుంటున్నాడంట. ఆ నర్మదా నదిని దేవత అని పూజన చేస్తూ ఉంటారు అక్కడ. మరి దాన్ని ఆ జలంతో ఆచమనం అంతా చేసుకుంటారు. అక్కడికి ఇప్పుడు ఏం సాధు వేషంలో ఉన్నావు, ఏంటి ఇలాంటి తెలివి తక్కువ పని చేస్తున్నావు చెప్పులు వేసుకుని అంటే అతడు ఈ అద్వైత జ్ఞానాన్ని చెప్పిందంట. ఏముంది అంతా ఉన్నది ఒకటే సచ్చిదానంద స్వరూపుడు కదా, అందులో భేదం ఏంటి అట్లా ఇట్లాంటి కదా చంపకి చల్లని ఒకటి కొట్టిండంట. ఏమేం చేసేకైతుంది, ఎవరన్నా మనోభావాలు దెబ్బతీస్తే కన్నా నువ్వు అక్కడ వాడు క్రియాద్వైతాన్ని చూపించకపోయి అక్కడ దెబ్బలు తిన్నారంట. మా ఆశ్రమం ఘాట్లోనే జరిగిందంట ఈ విషయం. అందుకే ఈ క్రియలో అద్వైతాన్ని నాటకాలు చేయడానికి పోకు, భావాద్వైతం చేయాలని. ఒకసారి ఋషికేశ్లో ఇట్లే మిడిమిడి వేదాంతం చదివినోడు ఎవరో ఒక మహానుభావుంది ఆరాధన జరుగుతుంది. ఆరాధనకి అక్కడ పిలిస్తే కాన ఫస్ట్ వచ్చేసిందును ఎవరు పట్టించుకోలేదు అతన్ని. ఎంతోమంది అందరూ మహానుభావులే అక్కడ, అందరూ శాస్త్ర చదువు ఎంతోమంది ఉంటారు. వీఐపీ ట్రీట్మెంట్లు ఏముండు, అంతగా హెచ్చు తక్కువ నార్మల్గా ఉంటుంది. ఎవరైనా మహామండలేశ్వర్లలో వస్తే కానీ వాళ్ళకు సపరేట్గా ఉంటుంది. సాక్షాత్ నేను బ్రహ్మదేవున్నే వచ్చినాను, అహం 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 బ్రహ్మాస్మి అనుకుంటూ ఈ మిడిమిడి వేదాంతం చెప్పేసి నాకు ఏమి రెస్పెక్ట్ లేదా మర్యాద లేదా అట్లా ఇట్లా అని అక్కడున్న కార్యకర్తలు వాళ్ళు బెదిరించినట్టు. అయ్యో మీరు సాక్షాత్ బ్రహ్మస్వరూపులే కదా, అందుకే రాండి అని చెప్పేసి పైన ఫస్ట్ ఫ్లోర్లో ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో మీరు ఇక్కడ రెస్ట్ తీసుకోండి, పూజ అయిపోయిన తర్వాత భోజన ప్రసాదాల పూజ మళ్ళీ మేము పిలుస్తామని చెప్పేసి మీకు వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. బయట నుంచి లోపల రూమ్లో పెట్టేసి బయట నుంచి లాకేసేసిండు. ఇంకా కింద మళ్ళీ అంత పూజలు అయిపోయినాయి, అంత బండారా స్టార్ట్ అయిపోయింది. మహాత్ములంతా భోజనాన్ని కూర్చొని తింటున్నారు. ఇతడు కిటికీలో నుంచి అరుస్తుంటే కూడా అసలు చూస్తున్నాడు, ఎవరైనా వస్తారు పిలుస్తారేమో భోజనానికి, అట్లా ఎవరు పిలవలేదు ఇతన్ని. పిల్లకుండా పోతే కిటికీలో నుంచి గట్టిగా అరుస్తున్నాడు. అరిచినా కూడా వాళ్ళు కావాల్సి కన్నా కాసేపు తీయలేదు. మళ్ళీ ఎక్కువసేపు తీయకుండా పోతే డోర్లు కిటికీలు డమడమా అని కొట్టుకుంటూ మళ్ళీ ఎక్కువ లొల్లి చేసేసరికి మళ్ళీ తీసిరు. ఏమి గురుగారు ఏంటి అంటే, మీకేమైనా బుద్ధి ఉందా, ఇట్లా మహాత్ములు వచ్చినారు, కనీసం ఆ భోజనం అంతా రెండు మూడు బంతులు భోజనం అయిపోయింది, భోజనం పెట్టాలనే విషయం తెలియదా మీకు, అట్లా ఇట్లా అని గట్టిగా అరిచంట. అయ్యో మీరు బ్రహ్మస్వరూపులు కదా, బ్రహ్మునికి ఆకలి దొప్పి కూడా ఉండదు కదా, అశనా పిపాష రహిత, మీరు సాక్షాత్ బ్రహ్మస్వరూపులన్నీ మీరే చెప్తారు కదా, అందుకే మీకు ఆకలి దొప్పులు ఉండదేమో, అందుకే మేము పిల్లలేదన్నారట. మొక్క మీద కొట్టినట్లయినంట. అట్లా అద్వైత నాటకాలు చేయకూడదు. లోపల భావాద్వైతం సదాకార్యం, లోపల భావన అద్వైత భావన ఉండాలి. కానీ వ్యవహారిక సత్తాలు ఎట్లుంటే అలాగే నీ చేస్తుండే. నువ్వు స్వప్నంలో ఇది స్వప్నం అని ఒకవేళ తెలుసుకునే అవకాశం ఉంటే కూడా స్వప్నంలో ఆకలిస్తే అక్కడ అన్నం తినాల్సే ఉంటుంది, వేరే మార్గం లేదు ఆ వ్యవహారిక సత్తలు ఉన్నంతసేపు. లేదు నువ్వు నిర్వికల్ప సమాధి స్థితికి వెళ్ళిపో. వ్యవహారంలో ఉన్నావంటే వ్యవహారానికి అనుకూలమైన పనులే చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ క్రియాద్వైతం ఎప్పుడు చేయకూడదు అట్లా. మళ్ళీ ఇంకోటి, అద్వైతం త్రిషు లోకేషు, భావనలో కూడా 3 లోకాలలో కూడా అద్వైత భావాన్ని నువ్వు పెట్టుకోవచ్చు. నా అద్వైతం గురునా సహా, గురు తత్వం వచ్చేటప్పటికి అక్కడ నువ్వు అద్వైత భావన పెట్టుకోకు. గురువుని పైన స్థానంలో ఉంచి నువ్వు ఎప్పుడు కింద స్థానంలోనే ఉండాలి. మా గురువులు తాత గురు రామానంద సరస్వతి స్వాములని ఎప్పుడో బ్రహ్మచారి అవస్థలో ఉత్తరకాశీలో తెల్లబట్లో 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక సీనియర్ ఉంటారు కదా, సాధువులు ఉంటారు కదా, సీనియర్ సాధువు ఒక 2 రోజులు వ్యాకరణం చదువుకున్నాడంట స్టార్టింగ్లో. ఒక్కరోజు కానీ 2 రోజులు కానీ ఇంకా గురువునే కదా ఆయన. అందుకే బాగా ఆలోచించి ఎవరి దగ్గర చదువుకోలేదు కొద్దిగా చూడండి,
కొంచెం దినచర్య దూరంగా చూసి ఎలాంటి మళ్ళీ ఒక్కసారి ఆయన దగ్గర పోయి విద్యను పొందిన తర్వాత మళ్ళీ జీవితాంతం గురు భావనలోనే ఉండాలి. మళ్ళీ దానికి వ్యతిరేకంగా పోతే కన్నా మళ్ళీ అనిష్టాలు ఎన్నో ఉంటాయి. శాస్త్ర ప్రకారంగా ఎన్నో అనిష్టాలు వస్తుంటాయి. కాబట్టి ఇంకా 2 రోజులు వ్యాకరణం చదువుకున్నాడు. ఆ 2 రోజులు చదువుకున్నందుకు మళ్ళీ ఈయనకు పాఠం నేర్పినైనా లో లెవెల్లోనే కొద్ది చదువులు అక్కడే ఆగిపోయిండు. మా తాత గురువులు పెద్ద పెద్ద శాస్త్రాలు చదివేసి పెద్ద ఆచార్యులు, మహామండలేశ్వరు, సిద్ధపురుషులు అయిపోయారు. అంతగా మళ్ళీ ఇడీ ప్రపంచమే తల వంచేది. అంత గొప్ప స్థితిలో అంత సిద్ధులు ఉన్నప్పటికి కూడా ఆ 2 రోజులు పాఠం చెప్పిన వ్యక్తి ఎప్పుడైనా కానీ ఆశ్రమానికి వస్తే తన ఆసనం వదిలిపెట్టేసి తనకన్నా ఎత్తైన ఆసనంలో వారిని కూర్చోబెట్టి వాళ్ళకన్నా కింద ప్లేస్లో కూర్చునేవారంట. ఇది ప్రోటోకాల్స్ ఫాలో అవ్వడం అంటే కన్నా నువ్వు లోపల మాత్రం అనిమ గరిమాది స్థితిలో ఉన్న అవధూత స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ ప్రోటోకాల్ని ఫాలో అవుతూ ఉండాలి. అందుకే దాన్ని అద్వైతం త్రిషు లోకేషు 3 లోకాల్లో కూడా నువ్వు భావాద్వైతం చేసుకో, కానీ నా అద్వైతం గురునా సహా ఇది అనుశాసనం. గురువు భావం వచ్చినప్పుడు గురువుల దగ్గర మాత్రము జీవితాంతం నువ్వు ఆ భావనలోనే ఉండాలి అని చెప్పేసి అట్లా. అందుకే గురువుల కృప ద్వారా ఆ స్థితిని పొందాడు కాబట్టి దాన్ని మళ్ళీ స్మరణ చేసుకుంటూ ఉంటాడు. యత్కటాక్ష శశి సాంద్ర చంద్రికా పాతదూత భవతాపజశ్రమః ప్రాప్తవానహమఖండ వైభవానంద మాత్మపదమక్షయం క్షణాత్ యత్కటాక్షశశి సాంద్రచంద్రికా పాతదూత భావతాపజశ్రమః ప్రాప్తవానహమఖండ వైభవానంద మాత్మపదమక్షయం క్షణాత్. ఏ ఒక గురువు సైడ్ నోటం అంటారు, ఇట్లా సైడ్లో ఇట్లా కొద్దిగా ఇట్లా చూస్తారు. కొంచెం ధ్యానం పట్టి చూడడంలో ఇప్పుడు నార్మల్గా మిమ్మల్ని అన్నీ చూస్తున్నాను. ఒకవేళ ఎక్కువ ఏకాగ్రత ఎవరైనా ఒక వ్యక్తిని ఇట్లా చూస్తే కన్నా కొంచెం చూపుల్లో చేంజ్ వస్తుంది. ఈయన చాలా గమనించి చూస్తున్నాడు అని చెప్పేసి. అట్లా అలాంటి ఒక కృపాదృష్టి గురుగారు ఒక కృపాదృష్టి ద్వారా ఏదైతే నేను ఈ భవసాగరంలో మునిగి చాలా దుఃఖంలో ఉన్నవాణ్ణి నన్ను ఈ క్షయరహితమైన అఖండ ఐశ్వర్యమైన ఆనందము ఉన్న ఈ పదవిని ఒక్క క్షణ మాత్రంలో ఎవరైతే ఇప్పించినారో అలాంటి గురువుకు నమస్కారము అని చెప్పేసి. ఆ గురువుని సామాన్యుడు కాదు. గురు కృప చాలా చాలా పెద్దది. మాతా మాణికేశ్వరమ్మ చెప్పింది, ఒకవేళ గురువు జీవన్ముక్త పురుషుడు కాకపోయినా డాంబికుడు అయినప్పటికీ కూడా ఆ గురువు మీద శిష్యునికి సత్శ్రద్ధ ఉంటే ఆ శ్రద్ధే వానుకు ఆ పరమాత్మని సాక్షాత్కారం అవుతుంది అని ఒక స్టోరీ చెప్పింది. అది ఇంతకుముందు కూడా చెప్పినాను. ఒక డాంబికమైన ఒక గురువు ఉంటాడంట. వాడికి ఏమి రాదు, ఊరికే బూటాటకమాలు చెప్పుకొని మోసం చేసుకుంటూ పోతూ ఉంటాడు. ఎవరికో 100 మందికి చెప్తుంటారు, నీకు ఇది అయిపోతుంది అని. 100 మందిలో ఒక 5 మందికి అడ్డేట్లు గుడ్డేట్లు అయిపోయింటాయి పనులు. ఇంకా వాళ్ళు ప్రచారం చేసుకుంటారు, అబ్బా ఆ గురువు దగ్గరికి పోయిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, నా పని అయిపోయింది అని చెప్పేసి. ఇంకా అట్లా ఈ డాంబిక గురువులదంతా ఇట్లా కథ నడుస్తూ ఉంటుంది. ఇంకా అదే ఊర్లో ఒక మందబుద్ధి వాడి భార్య ఉంటుందంట. ఆ మందబుద్ధి భార్య చూడు అందరూ ఆ గురువు దగ్గరికి పోయి ఆశీర్వాదం తీసుకుని జీవితాలు బాగుపడుతున్నారు, నువ్వేంది ఇట్లున్నావు అని రోజు ప్రెషర్ పెడతాంటే ఒకరోజు పిచ్చి పెట్టేసి ఈరోజు ఎట్లన్నా కానీ గురుగారి దగ్గరికి పోయి నేను ఆశీర్వాదం తీసుకోవాలని ఇంకా మండు పట్టేసుకుని, గురుగారు మీరు నాకు ఈరోజు ఉపదేశము
ఇవ్వాల్సిందే, మీరు ఉపదేశం ఇవ్వకపోతే నేను అసలు బయటకు పోనే పోను అంటాడు. ఇంక వాడు అసలే డాంబికుడు, వాడికి తెలుసు నా ఉపదేశాల వల్ల ఎవడికి ఏమీ ఉపయోగం ఉండదు అని. వాడు డబ్బుల కోసం ఇవన్నీ నాటకాలు చేస్తున్నాడు. ఇంకా ఈయన తప్పించుకోవాలని ఎన్నో మాటలు చెప్పి చూస్తాడు, కానీ ఇటు మొండోడు మందబుద్ధి కాబట్టి అసలు వింటలేడు. ఎక్కడ పోతే గురుగారు అక్కడ ఎంబడే ఉన్నాడు. సరే అని ఇంకా ఊరు ఇడిసి పోతుంటే కూడా ఎంబడబడ్డాడు. ఇంకా వీడు ఎముడు ఉంటే కన్నా వాడు దొంగ పనులు ఏమి చేసుకోలేడు కదా గురువు. కాబట్టి వీడిని వదిలించుకోవాలని చెప్పేసి అక్కడ ఒక రైతు భూమిని దున్ని అక్కడ నాగిలని సైడ్కి పెట్టింటాడు. చూడరా, ఈ నాగిలి కొస ఉంది కదా, ఈ కొసనే చూసుకో, కంటి రెప్ప ఆరపకుండా కొసనే చూసుకుంటా ఉండు. నీకు పరమాత్మ సాక్షాత్కారం అయ్యే వరకు నువ్వు అసలు ఇంకెవరు మాట వినాల్సిన అవసరం లేదు. అట్లే నువ్వు ఏకాగ్రతగా దాన్నే చూసుకోండి, ఇదే నీకు ఉపదేశం అని చెప్పేసి వాడిని అక్కడ నిలబెట్టేసి ఇరికిచ్చేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి మళ్ళీ 10 సంవత్సరాలు అటు ఇటు అంతా దేశమంతా తిరుక్కొని మాయమాటలతోటి మోసం చేసుకొని అట్లే జీవితం గడుపుకుంటూ మళ్ళీ 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ ఈ ప్రాంతానికి వస్తాడంట. వస్తే పెద్ద సిటీ పుణ్యక్షేత్రంలాగా అయిపోయి ఉంటుంది. 10 సంవత్సరాలు ఇంత పెద్ద మార్పు ఎట్లా వచ్చింది, ఏం జరిగింది, ఎట్లా ఏమైనా అంత కనుక్కున్నాడంట. అయ్యో, ఇప్పుడు ఒక సిద్ధ పురుషుడు ఇట్లా సమాధి స్థితికి వెళ్ళిపోయి ఇట్లా మహాపురుషుడు అయిపోయినాడు, ఆయన వల్ల ఇది పెద్ద పుణ్యక్షేత్రం అయిపోయింది అన్నారంట. ఎవరు ఆ మహాపురుషుడని దగ్గర పోయి శుద్ధం చూస్తే ఈ మందబుద్ధినే. అప్పుడు ఆ మందబుద్ధి ఆ సిద్ధ పురుషుడు అయినప్పుడు కూడా ఈయన గురు రూపంలో అప్పుడు ఎంచుకోండి కదా, గురుగారు మీ వల్లనే నాకు ఇంత గొప్ప స్థితి వచ్చింది, పరమాత్మ సాక్షాత్కారమైందని సాష్టాంగ ప్రాణం పడతారంట. వీడికి భయం వేస్తుందంట, అయ్యో నాకే గతి లేదు కదా, నేను నిన్ను ఇట్లా ఆమరించడానికి చేస్తుంది కదా అంటే కన్నా, లేదు, మీ మీద నాకున్న శ్రద్ధే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. శ్రద్ధ, వాడికి మందబుద్ధికి ఆ గురువు మీద ఉన్న శ్రద్ధ, ఆ శ్రద్ధ అట్లా గురుతత్వము అదొక తత్వం, అది మనల్ని కాపాడుతుంది. కాబట్టి అతనికి తెలియదు కదా వాడు డాంబికుడు అని. అతడు అశ్రద్ధ పెట్టలేదు ఆ గురువు మీద. అప్పట్లో ఆ డాంబిక గురువునే నా నిజమైన గురువు అని పూర్ణంగా నమ్మి ఆయన చెప్పిన మాట మీద శ్రద్ధ పెట్టి ఆ పని చేశాడు. ఒక నాగులిని నిలబడి ఏకాగ్రతతోటి మనసుని నిలిపిండు దాని మీద, కొస మీద. అది అతనికి పరమాత్మ సాక్షాత్కారాన్ని ఇప్పించింది. అందుకే గురుకృప అన్నది ఆ చోటా మహారాజ్ అని కైలాసాశ్రమంలో వాళ్ళు గురువు గురించి ఏదైనా 4-5 వాక్యాలు చెప్పండి, ఆయన ఆరాధన వస్తుంటుంది ప్రతి సంవత్సరం. చెప్పనీకి ప్రయత్నం చేస్తాడంట, మైకుల్లో కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి, గొంతు ఎండిపోతుందంట, మాటలు రావు. ఒక 10-15 సంవత్సరాలు ఇదే జరిగింది. చెప్పలేకపోయాడు, గురువుల కృప వల్ల వచ్చిందని. అది ఆ కృప ద్వారా ఆ స్థితిని పొందిన వ్యక్తికే తెలుస్తుంది గురువుల కృప ఏంటి అని చెప్పేసి. మిగతా వాళ్ళకి అది అర్థం కాదు. ఏం చేశాడులే మా గురువు, తన పాటికి ఏదో 4 ప్రవచనాలు చెప్పాడు అంతే, ఆ మాత్రానికి ఆయనకి అంత గొప్ప, ఆయన అంత గొప్ప ఏం కాదులే అనే భావనలో మనం ఉంటాం. ఆ స్థితిని పొందిన వాళ్ళకి తెలుస్తుంది గురువు కృప అనేది ఎంత పని చేస్తుంది అని చెప్పేసి. అందుకే అలాంటి గురువుని ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాడు. గురు ప్రసాద లబ్ధం స్వానుభవం ఆవిష్కరోతి, స్వానుభవం ఆవిష్కరోతి. ఇప్పుడు తను చెప్తున్న వృత్తులు మనకు రావాలి. ధన్యోహం కృతకృత్యోహం విముక్తోహం భవగ్రహాత్ నిత్యానందస్వరూపోహం పూర్ణోహం తదనుగ్రహాత్. ధన్యోహం కృతకృత్యోహం విముక్తోహం భవగ్రహాత్ నిత్యానందస్వరూపోహం పూర్ణోహం తదనుగ్రహాత్. ధన్యోహం, ఈ వృత్తి రావాలప్ప, ధన్యుడైపోయినప్ప, నా జీవితము ధన్యమైపోయింది. కృతకృత్యోహం, కృతకృత్య అంటే నేను చేయాల్సిన పని ఏదున్నా అదంతా చేసేసాను, ఇంకా చేయదగిన పని ఇంకేమీ లేదు అని. ఒక్కటి కూడా లేదు, ఇంకా కనీసం కంటి రెప్ప తెరవాల్సిన అవసరం కూడా లేదు నాకు ఇంకా.
అట్లా మనము కృతకృత్యత అంటే ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు, నాకు అలాంటి స్థితిని పొందాలి. స్వరూప జ్ఞానాన్ని పొందితేనే ఆ కృతకృత్యత వస్తుంది. లేదంటే ఇంకా అది చేయాలి, ఇది చేయాలి, అది వినాలి, ఇది వినాలి అని ఎప్పుడు ఏదో ఒకటి చేయాలని అనిపిస్తూ ఉంటుంది. చేయాలనిపిస్తూ ఉంటే ఇంకా కృతకృత్యత రాలేదు. కృతకృత్యత వచ్చినప్పుడు అస్సలు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఆఖరికి అవధూతలు ఒక 6 నెలలు స్నానాలు కూడా చేసుకోరు. ఉన్న చోటే అట్లే మండుకేసుకొని అట్లే ఉండిపోతారు. వాళ్ళకి అవసరమే ఉంటుంది ఏమి ఈ ప్రపంచంలో ఈ శరీరానికి సంబంధించింది. అలాంటి కృతకృత్యత రావాలి. కృతకృత్యోహం విముక్తోహం విశిష్ట రూపేణ చాలా స్పష్టంగా ఇప్పుడు నేను అసలు ఈ శరీర తాదాత్మ్యంతో విముక్తునైపోయినాను. ఈ శరీరానికి సంబంధించిన సమస్యలు నా సమస్యలు లేకుండా అయిపోయినాయి. ఎవరు భవగ్రహాత్ నీ యొక్క ఆశీర్వాదం వల్లనే. ఇది మర్చిపోకూడదు. మనం ఏ దారిల ద్వారా ఏ మార్గము ద్వారా ఆ గమ్యాన్ని చేరుకుంటామో ఆ మార్గానికి సహాయం చేసిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు. మళ్ళీ నిత్యానంద స్వరూపోహం నిత్య ఆనంద స్వరూపుని నేను ఇప్పుడు పూర్ణోహం. ఇప్పుడు మనకు ఇంకా నేను పూర్ణుని కాదు, నేను అల్పుణ్ణి, చిన్నోన్ని, పనికిరానివాణ్ణి, పుట్టు సావులు ఉండేవాడిని అని అల్పుని అనే ఉంటుంది. కానీ ఆ స్వరూప ఆనందంలో నేను పూర్ణుని, నేను కంప్లీట్, నేను పూర్ణంగా ఉన్నాను. సంపూర్ణ ప్రపంచమే నేనై ఉన్నాను, అన్నీ నాలోనే ఉన్నాయి, అంతా నేనే ఉన్నాను అని చెప్పేసి ఎప్పుడు పూర్ణులన్నీ జ్ఞానం ఉంటుందో మళ్ళీ ఇంకోటి ఏదో పొందాలని మనకి ఇంకేం కోరిక పుట్టదు. మనం పూర్ణులు కాదు అనే భావన ఉన్నప్పుడు ఇంకా ఏదో పొందాలని పూర్ణత్వం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కంప్లీట్ కావాలి, నేను పూర్ణుడు కావాలి అని చెప్పేసి. చిన్న చిన్న పవర్లు ఉంటే చూడండి, ఫస్ట్ సర్పంచ్ అవుతాడు, ఫస్ట్ ఇంట్లో పెద్ద మనిషి అవుతాడు, తృప్తి కాలేదు. మళ్ళీ ఊరికి సర్పంచ్ అవుతాడు, పవర్ ఇంకా తృప్తి కాలేదు. మళ్ళీ ఎమ్మెల్యే అవుతాడు, మళ్ళీ సీఎం మంత్రి కావాలంటాడు, మళ్ళీ సీఎం కావాలంటాడు, మళ్ళీ ప్రధానమంత్రి కావాలంటాడు. ప్రధానమంత్రి ఇంకా ఆయుష్ ఇంకొంచెం ఎక్కువ ఉంటే కన్నా ప్రపంచానికి సామ్రాట్ కావాలనుకుంటారు. ఆగనే ఆగదు, అప్డేట్ కావాలనిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఎప్పటి వరకు పూర్ణమైన సర్వశక్తిమంతుని పదవి దొరికే వరకు ఇంకా కావాలి, అప్డేట్ అవుతూనే ఉండాలనిపిస్తూ ఉంటుంది. కానీ స్వరూప జ్ఞానాన్ని పొందిన తర్వాత సంపూర్ణంగా ఇంకా అంతా నేనే ఉన్నాను, సకల ప్రపంచానికి నేనే అధిష్టానభూతంగా ఉన్నానని అప్పుడు పూర్ణత్వం వస్తుంది. అలాంటి పూర్ణుని అయిపోయాను నేను ఇప్పుడు. తదనుగ్రహాత్ ఈశ్వర అనుగ్రహము, మీరే ఈశ్వర రూపంలో మీ అనుగ్రహం వల్ల నేను ఇలాంటి స్థితిని పొందాను అని. మళ్ళీ అసంగోహం మనహంగోహం అలింగోహం అభంగురః ప్రశాంతోహం అనంతోహం అతాంతోహం చిరంతనః అసంగోహం అనంగోహం అలింగోహం అభంగురః ప్రశాంతోహం అనంతోహం అతాంతోహం చిరంతనః. అసంగోహం అనంగోహం, నేను సంగరహితుణ్ణి. నాకు ఏమి ఈ శరీరం అంటుకోలేదు, ఈ శరీరంకు ఉన్న గుణాలు నాకు అంటుకోలేదు. అనవసరంగా అంటుకున్నట్టు నేను భావించాను. నేను అసంగుణ్ణి, నేను అవయవరహితుణ్ణి. అనంగోహం, శరీరంలో ఏళ్ళు, కాళ్ళు, చేతులు పార్ట్లు ఉన్నట్టు అలాంటి పార్ట్లు ఉన్న వ్యక్తిని కాదు నేను. నిరవయవాన్ని, ఆకాశంలాగా నిరవయవాన్ని. ఆకాశానికి పార్ట్లు ఉండవు, తల, మూతి, ముఖము అన్నట్టుగా. కాబట్టి నేను అలాంటి నిరవయవ స్వరూపాన్ని. నేను అలింగోహం అంటే ఈ సూక్ష్మ శరీరాన్ని కూడా నేను కాదు అని. అభంగురోహం అంటే నేను నాశరహితుని, నాకు నాశనమే లేదు, నేను నిత్య స్వరూపాన్ని. ప్రశాంతోహం, నేను ప్రశాంతుని. ఇది ఎక్కువ మనము ధ్యానం చేసుకోవాలి. మన స్వరూపము శాంత స్వరూపం. ఎంత సాధ్యమైతే అంత ప్రశాంతంగా ఉండేలాగా మనము జీవితాన్ని కూడా అడ్జస్ట్ నేర్చుకోవాలి.
ప్రశాంతంగా ఉండే తత్వాన్ని దాని మీద మహత్వ బుద్ధి పెట్టుకుండకపోతే కన్నా అనవసరంగా లేనిపోని విషయాలకి, చిన్న చిన్న విషయాలకి టెన్షన్ తీసుకుంటూ ఉంటాం. అన్నీ ఎన్నో వస్తూ ఉంటాయి లేనిపోనివన్నీ, అది ఇది ఇది అని చెప్పేసి మన మనశ్శాంతిని పాడు చేయడానికి. మనం ఎంత జ్ఞాననిష్ఠులు కావాలి, ఎంత తత్పరులు కావాలంటే కన్నా మనం మనశ్శాంతిని పాడు చేసే సామర్థ్యము ఈ ప్రపంచంలో ఎవరికి ఇవ్వకూడదు. మనమే వాళ్ళకు అవకాశం ఇస్తాము మనల్ని మన మనశ్శాంతి పాడు చేయడానికి. ఎవరికి అంటుకున్నట్టు మన జీవితమా అని చెప్పేసి ప్రశాంతంగా ఉండాలనే కోరిక ఉండాలి. ఆ కోరిక లేకపోతే కనుక కోరి పక్కదారిలో పోయే కష్టాన్ని నెత్తి మీద వేసుకుంటారు. ఆ మన స్వరూపమే ప్రశాంతం. ఎప్పుడు శాంతంగా కూల్గా ఉండాలని ఆలోచన. అది ఇప్పుడు ఆ స్థితిని పొందాడు. ప్రశాంతోహం అనంతోహం, నాకు అసలు ఎండే లేదు, నేను అనాది అనంత స్వరూపాన్ని నేను. అతాంతోహం చిరంతనం, అతాంత అంటే కన్నా సుస్తు లేని, ఫ్రెష్నెస్ అంటారు కదా, అశ్రాంతం అని చెప్పేసి. అంటే నేను ఎప్పుడు ఉత్సాహంగా ఉన్న స్వరూపాన్ని నేను అని చెప్పేసి. అదే నిద్ర దోషం ఉంటే కనుక మా వ్యక్తి ఎట్లుంటాడు, డల్లగా ఉంటాడు, కళ్ళు మూసుకుపోతాయి. ముఖం చూస్తేనే తెలిసిపోతుంది నిద్ర మంకులో ఉన్నాడు అని చెప్పేసి. కానీ మంచిగా ఫుల్ ఫ్రెష్గా అలర్ట్గా ఉన్న వ్యక్తి ఎట్లుంటాడు, ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటాడు, భలే ఉత్సాహంగా ఉంటాడు. అలాంటి స్వరూపాన్ని నేను. అసలు నిద్ర ఇవన్నీ మనము దాన్ని ఎప్పుడు వాటితోటి యుద్ధం చేయలేదు కాబట్టి దానికి బలి అయిపోతున్నాం. మాతామాణికేశ్వరమ్మ 79 సంవత్సరాలు అసలు పడుకోనే లేదు, నీళ్ళు తాగలేదు, ఆహారం తీసుకోలేదు, అసలు నిద్రే లేదు, ఆవలింపులు కూడా రావు వాళ్ళకు. మరి ఇలాంటి స్వస్తి అథాంత స్థితి, అది మన నిజమైన స్వరూపం. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ నిద్ర మనకి ఎందుకు వస్తామంటే మనం శరీరంతో సంబంధం పెట్టుకున్నాం కాబట్టి శరీర దోషాలకి మనం అట్లా బలి అయిపోతున్నాం. వాళ్ళ శరీరాన్ని తీసి పక్కన పెట్టేసి ఉంటారు, అంటుకున్నట్టుగా ఉంటారు. కాబట్టి అలాంటి స్వరూపాన్ని నేను అని. మళ్ళీ అకర్తాహం అభోక్తాహం అవికారోహమక్రియః శుద్ధబోధస్వరూపోహం కేవలోహం సదాశివః. అకర్తాహం అభోక్తాహం అవికారోహమక్రియః శుద్ధబోధస్వరూపోహం కేవలోహం సదాశివః. అకర్తాహం, భగవంతుల్లో కర్తృత్వం ఉండదు. ఇప్పుడు ఆ స్వరూపాన్ని పొందిన యోగి కూడా కర్తృత్వ భావన ఉండదు. అందుకే ఈ సృష్టి కర్తృత్వము, పాలన కర్తృత్వము, సంహార కర్తృత్వము మనము చేస్తున్న ఆరోపమే. మాయా విశిష్ట చైతన్యం నుంచి సగుణ సాకార రూపమైన పరమాత్మలో మనము ఆరోపం చేస్తాం. నిర్గుణ నిరాకార స్వరూపంలో మాత్రము ఈ సృష్టి కర్తృత్వము, పాలన కర్తృత్వము, సంహార కర్తృత్వం ఉండదు. అకర్త, అభోక్త, అశనాపిపాశరహిత. ఇప్పుడు శిష్యుడు ఆ స్థితికి వెళ్ళిపోయింది, నిర్గుణ నిరాకార స్వరూపంలోకి. అకర్తాహం, నేను అసలు కర్త కానే కాదు. అభోక్తాహం, భోజనం తింటున్నప్పుడు కూడా అసలు నేను భోక్తానే కానే కాదు అని. అహం వైశ్వానరో భూత్వా, ఈ శరీరంకు ఉన్న సమస్యలు, ఆకలి, దొప్పి, ప్రాణధర్మాలు అవన్నీ మన ఆత్మధర్మాలు కాదు. అవికారోహం, నేను ఏ వికారాలని పొందుకున్న, నేను జీవుడుగా నిజంగా మారిపోలేదు. జీవుడని భ్రాంతిలో అనుకున్నాను, వాస్తవంగా నేను జీవభావంలోకి ఎప్పుడు రాలేదు. అక్రియ, ఎన్నిసార్లు వస్తుందో ఈ శబ్దం అక్రియ, నాలో క్రియలే లేవు అని. అందుకే మాతామాణికేశ్వరమ్మ చెప్పేది, ఊగితే జీవుడు, ఊక్కుంటే దేవుడు అని. ఇంకా శరీరంలో క్రియలు చేస్తున్నామంటే కన్నా ఇంకా అజ్ఞానంలోనే ఉన్నాము. నిర్వికల్ప సమాధి స్థితిలో ఉన్నప్పుడే మనం ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా మన స్వరూపంలో ఉంటాము, క్రియా లేని స్వరూపత్వంలో. శుద్ధ బోధ స్వరూపోహం, జ్ఞానంలో బోధత్వం చెప్పాము. ఇప్పుడు మైకు జ్ఞానము, పుస్తక జ్ఞానము, టేబుల్ జ్ఞానము,
ఈ జ్ఞానాల్లో త్రిపుటి ఉంటుంది, ఇందులో శుద్ధత్వం ఉండదు. ఎందుకంటే ఈ మైకు జ్ఞానవానహం, నేను మైకు జ్ఞానాన్ని కలిగిన వాణ్ణి అనే ఇంకో జ్ఞానం కూడా అవుతుంది కదా. జ్ఞానస్య జ్ఞానం, వ్యవసాయ జ్ఞానం అంటారు. కాబట్టి ఈ జ్ఞానం ఇది శుద్ధమైన జ్ఞానం కాదు. మైకు జ్ఞానాలు ఇవన్నీ, ఇందులో విషయాలు ఉంటాయి. కానీ మన ఆత్మస్వరూపంలో ఇలాంటి త్రిపుటి ఉండదు. కేవలం అక్కడ స్వరూపం తప్పితే ఇంకా వేరే ప్రమాణము బుద్ధి కూడా అక్కడ ప్రమేయం ఉండదు అది. కాబట్టి అలాంటి శుద్ధ బోధ స్వరూపోహం, కేవలోహం సాక్షి స్వరూపము. ఆ సాక్షిత అపి నా తాత్వికి, సాక్షిత్వం అపి మనం ఇటువైపు నుంచి చూసినప్పుడే సూర్యుడు ప్రకాశం అంతే. ఆయన ప్రకాశకుడు అని మనం పెట్టుకున్నది, ఇల్లుమినేటర్ అని మనం పెట్టుకున్న పేరు, డు అని. ఆయన కేవలం ప్రకాశం అంతే. ఆయన వచ్చి చెప్పాడు నేను ప్రకాశకుడుని అని, మనం ఆయనకు పేరు పెట్టుకున్నాం. అలాగే మన లోపల ఉన్న శుద్ధ చైతన్యము అది కేవల సాక్షి అని మనకి ఇంకా చెప్పుకోవడానికి శబ్దాలు లేవు. కాబట్టి ఆ కేవల సాక్షిని, అందులో సాక్షిత్వం అనేది కూడా మనం ఇటు అజ్ఞానంలో ఉన్నప్పుడే అది ఆరోపం అంతే. ఆ స్థితికి పోతే ఇంకా దానికి నిర్వచనం లేదు, దానికి శబ్దాలు లేవు, దాని గురించి చెప్పుకోవడం లేదు. కాబట్టి అలాంటి నేను కేవలోహం సదాశివ, ఎప్పుడు మంగళ స్వరూపాన్ని. నువ్వు నీ స్వరూపం మంగళము. ఎన్ని జాతకాలు చూసి భయపడిపోతావు, ముహూర్తాలు చూసి భయపడతావు, జాగాలు చూసి భయపడిపోతావు. ఈ జాగం మంచిది, ఆ జాగం మంచిది కాదు, ఈ ముహూర్తం మంచిది, ఆ ముహూర్తం మంచిది. అరే నువ్వు ఎప్పుడు సదా మంగళ స్వరూపాన్ని, నువ్వు అంత పవిత్రమైన స్వరూపాన్ని వదిలిపెట్టేసి ఏంది ఇది పరిచిన్న బుద్ధిలో నువ్వు అన్నీ ఇరుక్కుపోయావు. ఎన్ని అని పాటించుకుంటూ పోతుంటావు. అందరూ గురువులే, ఇంటికి ఒక గురువు. భారతదేశంలో అందరూ డాక్టర్లే, అందరూ టీచర్లేనంట. ఏదైనా ఒక రోగం వచ్చిందనుకో, నీకు 1000 మంది డాక్టర్లు 1000 రకాలు చెప్తారు. నువ్వు అట్లా అది తిన్ను, ఇది తిన్ను, అది చేసుకో, ఇది చేసుకో, ఆ మందు పూసుకో, ఈ మందు పూసుకో. పిచ్చి పట్టేయాలి వాడు మళ్ళీ. అయ్యో ఎందుకన్నా చెప్తారా నాయనా వీళ్ళకి నా రోగం గురించి అని చెప్పేసి. మళ్ళీ ఇంక ఉపదేశాలు, ఇంకా వాస్తు విషయంలోనే దేవతల కన్నా వాస్తు దయ్యాల్లాగా ఒక్కడు వాస్తు ఇంకొకటికి నచ్చదు. ఈ మూల ఇది ఉండాలి, ఆ మూల అది ఉండాలి. ఊరికే మూలలు ఆ మూల పెరిగి ఈ మూలకి. అరే కష్టాలు వస్తూ ఉంటాయి అంత, వాళ్ళు కూడా వీక్నెస్ తెలుసు. మనిషికి కష్టాలు 100% వస్తాయని తెలుసు. వాడు ఒకటే ఫస్ట్ ఇట్లే బలి చేసేస్తాడు. చూడు మీకు కష్టాలు ఇందుకే వస్తున్నాయి, దీనివల్లనే వస్తున్నాయని. వాడు మూర్ఖుడు, అవును కదా నాకు కష్టాలు వస్తున్నాయి దీనివల్ల వస్తున్నాయేమో అని చెప్పేసి. ఇప్పుడు చూడు ఆ పిల్లగాడిని శివ దీక్షలు వేసుకొని ఇంట్లో ఏదో చిన్న భర్త గొడవ పడ్డారు. గొడవ పడేసరికి ఫస్ట్ శివ దీక్ష నేను వద్దు అని చెప్తే కానీ వద్దులే స్వామీజీ అని చెప్పేసి ఉండి, మళ్ళీ వాళ్ళ మనసుకు అయ్యో ఈ పిల్లగానికి ఈసారి శివ దీక్ష మనం వద్దు అనుకున్నందుకు మనకి భర్తల మధ్యలో గొడవలు వచ్చాయని దీనికి లింక్ పెడతారు. ఏదన్నా కష్టాలు వస్తే కానీ వాళ్ళు తాగి మాంసం తిని పిచ్చి కుక్కల్లాగా ఉన్నప్పుడు కొట్టుకోకుండా ఉంటారా? అది కారణం కాదు, ఇది కారణం అంట. ఎందుకు తాగాలి? తాగిన తర్వాత మనిషి స్పృహలో ఉంటాడా? పిచ్చి రాక్షసులాగా కొట్టుకుంటారు. ఆ కారణం కనిపించదు, ఇది కారణం అంట. ఈ దీక్ష మేము వద్దనుకున్న 100కి మాకు గొడవలు అయినాయని చెప్పేసి అన్నీ ఇలాంటి అజ్ఞానంలోనే జీవిస్తూ ఉంటారు. నువ్వు సదాశివ, ఎప్పటికీ మంగళ స్వరూపాన్ని నువ్వు. అసలు ఆ పవిత్రం ఏదైనా అశుద్ధి అయిపోయినప్పుడు నీళ్ళు చిలకరించేటప్పుడు మంత్రం చదువుతారు కదా, అపవిత్రోపవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సా బాహ్యాభ్యంతర శుచి. దాని అర్థం ఏంటంటే అపవిత్రమైన స్థితిలో ఉన్నప్పటికీ, ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ, అన్ని అవస్థల్లో, లెట్రిన్లో బాత్రూంలో ఉండొచ్చు, ఇంకా వేరే సంభోగ విషయాలుగా ఎలాంటి అశుద్ధిలో ఉన్నప్పటికీ కూడా యస్మరేత్ పుండరీకాక్షం, ఎవరైతే ఆ పరమాత్మని స్మరిస్తాడో సా బాహ్యాభ్యంతర శుచి, లోపల బయట అన్ని రకాల అతడు శుచినే అని అర్థం. ఆ అర్థం గురించి గమనించరు కానీ ఊరికే నీళ్ళు చిలకరించుకొని ఇప్పుడు శుద్ధి అయిపోయావని. ఎప్పుడు నువ్వు పరమాత్మని నీ స్మరణలో పెట్టుకుంటే నువ్వు ఎప్పటికీ శుద్ధుడివే. నువ్వు అశుద్ధి అనేది నీకు లేదు. నువ్వు జీవభావంలోకి వస్తేనే అశుద్ధి నీకు. అలాంటి సదాశివ అంటే సదా మంగళ స్వరూపాన్ని నేను అని చెప్పేసి ఆ భావనలు నీ మీద నీకే ఆ నమ్మకం లేనప్పుడు మనసు వీక్ అయిపోతే కానీ ఎవడైనా నేను ఫుట్బాల్ ఆడుకుంటాడు. ఒక పనికిరాని జ్యోతిషుడు వాడు ఏమి శాస్త్రం చదువుకుంటే ఏమీ రాడు,
హే నీకు ఈ దోషం ఉంది, నీకు ఏళ్ళనాటి శని ఉంది, ఇంక 7 సంవత్సరాలు నువ్వు ఏం బిజినెస్ చేసినా నీకు సక్సెస్ కాదు, జాగ్రత్తగా ఉండని బెదిరించేసాడు అనుకో, అయిపో మనసు బలహీనం, ఫుల్ మనసు బలహీనం అయిపోతుంది. మళ్ళా దానికి అనుకూలంగా మళ్ళీ వాడు ఏమి చేయడు. 7 సంవత్సరాలు మళ్ళీ ఎప్పుడో వేరే జ్యోతిష్యం దగ్గర పోయి చూపిస్తే, అరే నీ జాతకంలో ఏళ్ళనాటి శని లేనే లేదు కదరా అని వాడు చెప్పినప్పుడు అప్పుడు నెత్తి కొట్టుకుంటాడు. అయ్యో ఈ పిచ్చోని మాట విని నేను, మరి వాడు చెప్పింది నిజమో కాదని తెలుసుకునే యోగ్యత కూడా నీకు లేదు కదా. అదే నువ్వు జ్యోతిష్ చూపించి 4-5 మందితోటి చూపించి చూడు, ఒక్కరికన్నా ఇంకోటి భిన్నంగా ఉంటుంది. అంత మూర్ఖత్వంలో జీవిస్తున్నారు జనాలు. ఊరికే దారిలో పోయే దాని మాటలంతా నమ్మేసుడు. ఆధ్యాత్మిక మార్గంలో కూడా అంతే. ఎవడెవడో గురువు ఎవడెవడో ఏదేదో ఉపదేశాలు చేస్తూ ఉంటాడు. అరే వాడు చేసిన ఉపదేశం అది నిజమా అబద్ధమా అని కొంచెం విచారణ చేయాలి కదా. మనసు ఎంత వీక్గా ఉంటే కానీ ప్రతి ఒక్కరు ఉపదేశాలు చేస్తూ ఉంటాడు, దారులు దొప్పిస్తూనే ఉంటాడు. కాబట్టి మనసుని చాలా స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. జ్యోతిష్యాన్ని కూడా మనల్ని కంట్రోల్ చేయడానికి వదిలిపెట్టకూడదు. మార్కండేయ ఋషికి ఎంత అల్పాయుషు రాలేదు జ్యోతిష్యం గురించి. అయ్యో అయిపోయిందిలే, ఇంకేం లేదులే, నా వల్ల అయ్యేది ఏం లేదని చెప్పి వదిలిపెట్టి 8 సంవత్సరాలకి చచ్చిపోయేవాడు. దాన్ని చూసి బెదిరాడా, భయపడ్డా? ప్రయత్నం చేయలే, పురుషార్థం చేయలే. తన జాతకం కొత్త జాతకమే రాసుకున్నాడు, తన తలరాతను తనే రాసుకున్నాడు, చిరంజీవి అయిపోయాడు. ఇప్పుడు కూడా ఉన్నాడు మార్కండేయ ఋషి. ఆయన ఉన్న ప్లేస్లోనే మా ఆశ్రమం ఉంది. మా ఆశ్రమం పేరు మార్కండేయ సన్యాస ఆశ్రమం. ఆయన జాగాలోనే ఆ శివలింగాన్ని పట్టుకొని తపస్సు చేసింది కదా, అది ఓంకారేశ్వరంలో ఉంది. పైన అన్నపూర్ణ ఆశ్రమం అని అక్కడే ఉంది ఆ మందిరం, గట్టిగా అలా దబ్బుకున్నది. ఆ మార్కండేయ ఋషి చాలామందికి కనిపించాడు కూడా అక్కడ ఆశ్రమంలో. ఆయన ప్లేస్లోనే అది చేశాం కాబట్టి అవధూతులు అభయానంద సరస్వతి ఆయన సూక్ష్మ రూపంలో కనుక్కొని, ఇది ఆయన ప్లేస్ అప్ప, వేరే పేర్లు ఏమి పెట్టుకోవద్దు, ఆయన పేరే పెట్టుకోవాలని చెప్పేసి మార్కండేయ సన్యాసాశ్రమం అని దానికి పేరు పెట్టారు. కాబట్టి మైండ్ని అంత స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. ప్రతి దాంట్లో కూడా కాళ్ళు లాగుతూనే ఉంటారు, నీ వల్ల కాదు అని చెప్పేసి. ఏ పనని చేయనీకి 99 మంది కాళ్ళు లాగుతారు. అది ఎందుకు చేస్తావు, నీ వల్ల కాదు, అవుతుందా పోతుందా అని చెప్పేసి. అంత నెగిటివ్ డీమోటివేట్ చేసేవాళ్ళే నీకు దొరుకుతారు ప్రపంచం. ఎవరో ఒకరో ఇద్దరు నిన్ను మంచి మోటివేట్ చేసి నువ్వు ప్రయత్నం చేస్తావు అని చెప్పేసి. మనసులు అంత బలహీనంగా పెట్టుకోకూడదు. మేము నాస్తికులైనందుకు మాకు పెద్ద అడ్వాంటేజ్. తొక్కలో ఎవడు మాట వినం. మేము నాస్తికులు ఉన్నప్పుడు దేవుడు లేడు, దయ్యం లేడు, ఏదన్నా నువ్వు ప్రూఫ్ చూపిస్తేనే నమ్ముతామని. ఆ భావన నిజంగా ఇప్పుడు మాకు చాలా అనుకూలంగా ఉంది. మూర్ఖుల్లాగా ఎవడు చెప్పిందంటే వాడు చెప్పిందంటే ఫస్ట్ అనుమానిస్తాం. వాడు చెప్పేది నిజమా కదా, ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క దాన్ని కూడా ఫస్ట్ అనుమానమే ఇస్తాం. చిన్నప్పుడు మాత్రం చిలక శాసనం చెప్పి లాస్ట్లో నువ్వు ఇతర గురువులకి ఇదే అవుతావు, శరణము భగవద్గీత ఇదే అవుతావు అని చెప్పింది. అది మాత్రం కరెక్ట్ నడుచుకున్నాను. అట్లా మనసును చాలా స్ట్రాంగ్గా ఉంచుకోవాలి. అలాంటి జ్యోతిష్యాలకు కానీ ఇంకోటి చెప్పే మాటలకు కానీ వాడి మాట నమ్మి మళ్ళీ డీమోటివేట్ కాకూడదు. చాలా చాలా ప్రభావం పడుతుంది. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినే వీక్ మైండ్ ఉంటే కన్నా ఎవడైనా ఆడుకుంటాడు మన జీవితాలతో. ఒక్క రాంగ్ ఇన్ఫర్మేషన్ మన జీవితాన్ని పాడు చేసేస్తుంది. ఫస్ట్ దాన్ని యథార్థంగా నీకు ప్రూఫ్ దొరికే వరకు దాన్ని ఊరికే టెస్టింగ్ ప్రాసెస్లో పెట్టుకోవాలి. ఎవరైనా ఏదైనా ఉపదేశాలు చెప్పినా, గైడెన్స్ చెప్పినా, వాడు చెప్పిన గైడెన్స్ నిజమా కాదా అని కొంచెం పరీక్షించాలి. పరీక్షించిన తర్వాత అది నీకు ప్రూఫ్ ఎగ్జాక్ట్గా యుక్తి ప్రకారం దొరికిన తర్వాత నమ్మడం ప్రారంభించాలి. ఊరికే అంధవిశ్వాసంలో జీవించకూడదు. ఎందుకంటే శాస్త్రం చెప్తా ఉంది, సదాశివహను సదా మంగళ స్వరూపుడు నీ స్వరూపుడివి. వీడు పనికిమానోడు, మనల్ని ఇంకా పనికిమానోళ్ళుగా చేసేస్తారు. నీ వల్ల అది కాదు ఇది కాదు, నువ్వు ఏం చేసినా కానీ ఇది కాదు, నీకు బిజినెస్ చేస్తే సక్సెస్ కాదు, నువ్వు ఊరికి అన్ని విషయాలను డిమోటివేట్ చేస్తారు. పోనీ అన్నీ వదలనైనా వదిలిపెట్టేసి మేము సన్యాసం తీసుకోవాలంటే కన్నా లేదు, నీకు సన్యాస మార్గంలో కూడా నీకు ఎంట్రీ లేదు, నీ జాతకంలో సన్యాసం గురించి ఏమి గ్రహాలు ఏమి కనిపిస్తలేవు, ఇక్కడ కూడా డిమోటివేట్ చేస్తారు. అందుకే ఎవరికి వాడిని చెప్పాలా, నువ్వు నీకు ఇంత భవిష్యత్తు గురించి తెలిసేవాడికి నేను మొన్న ఏం భోజనం తిన్నానో చెప్పమని చెప్పాలా.
చెప్పగలరు వాళ్ళు? నాకు ఈరోజు మల విసర్జనం ఏ టైంకి జరుగుతుందో చెప్పమన్నారు, చెప్పగలరా వాళ్ళు? ఇంత చిన్న విషయాలు చెప్పలేని వాళ్ళు మన భవిష్యత్తుల గురించి చెప్పేస్తారా? మూర్ఖత్వం అంటే మూర్ఖత్వము. మళ్ళీ అందుకే మన స్వరూపం గురించి శిష్యుడు అలా ఆ స్థితిలో ఉండి గుర్తు చేసుకుంటున్నారు. ద్రష్టుశ్రోతుర్వక్తు కర్తృ భోక్తుర్విభిన్న ఏవాహం నిత్య నిరంతర నిష్క్రియ నిస్సీమా సంగ పూర్ణ బోధాత్మ ద్రష్టుశ్రోతుర్వక్తు కర్తు భోక్తుర్విభిన్న ఏవాహం నిత్య నిరంతర నిష్క్రియ నిస్సీమా సంగ పూర్ణ బోధాత్మ. నిత్య నిరంతర నిష్క్రియ నిస్సీమా సంగ పూర్ణ బోధాత్మ. నేను ద్రష్టు చూసేవానికన్నా, శ్రోతృ వినేవాడికన్నా, వక్తు చెప్పేవాడికన్నా, కర్తృ చేసేవాడికన్నా, భోక్తు తినేవాడికన్నా, అనుభవించేవాడికన్నా నేను విభిన్న ఏవాహం, వీళ్ళందరికీ విభిన్నంగా ఉన్నాను. ఇవన్నీ జీవభావంలోనూ నేను కర్తృ, నేను తినేటోడిని, చేసేటోడిని, వినేటోడిని, ఇవన్నీ జీవభావంలో అజ్ఞానంలో ఉన్నాను కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ స్వరూపంలో ఉన్నోడికి ఇవన్నీ నేను కాదు, వీళ్ళందరినీ నేను సాక్షి రూపంలో చూస్తున్నవాడిని. నిత్య నిరంతర నిష్క్రియ, నేను నిత్యుని, నిరంతర నిష్క్రియ స్వరూపాన్ని. అసలు నాలో ఏ క్రియ, కేవలం సాక్షి రూపంలో చూస్తున్నాను. నా లోపలే వాడెవడో తింటున్నాడు, వాడికి సమస్యలు ఉన్నాయి. జీవసాక్షికి వాడికి ఆకలేస్తే కానీ వాడు వంటింటికి పరిగెత్తిపోతున్నాడు. వాడిని నేను పరిగెత్తి వంటింటికి పోయాను నేను కాదు, ఇది జీవసాక్షి. ఆ జీవసాక్షిని నేను సాక్షి రూపంలో చూస్తున్నాను. వీడే వింటున్నాడు, చెవుల ద్వారా వినేటోడు వీడే, కళ్ళు ద్వారా చూసేటోడు వీడే. కళ్ళు ద్వారా చూసేటోని నేను చూస్తున్నాను, రసనేంద్రియ ద్వారా తినేటోని నేను చూస్తున్నాను. నేను తినేటోని కాదు, చూసేటోని కాదు, వినేటోని కాదు. వినేటి వాడిని కూడా నేను సాక్షి రూపంలో చూస్తున్న వాడిని. నిత్య నిరంతర నిష్క్రియ స్వరూపాన్ని, నాలో అసలు ఏమి క్రియలే జరగవు. నిస్సీమ, నాకు అసలు ఏమి బౌండరీలే లేవు, ఇంత అంత అని కాదు. అసంగ పూర్ణ బోధాత్మ, అసలు ఎవడు నన్ను టచ్ చేసుకోలేడు. ఇంకా గ్రహాలు ఏం చేస్తాయి, ఇవేం చేస్తాయి. అందుకే మేము చదువుకున్న ఆశ్రమంలో అసలు జ్యోతిష్యం పాఠం చెప్పడానికి బ్యాను, వినడానికి కూడా బ్యాను. ఎందుకంటే నువ్వు ఆత్మస్వరూపాన్ని, నువ్వు అజ్ఞానుల్లాగా జీవభావం ఉన్న వాళ్ళకి అవన్నీ బెదిరింపులు. అవన్నీ అసలు నువ్వు శరీరమే కాదు, నీకు ఏ గ్రహాలు కానీ ఏదన్నా కానీ వస్తే ఈ శరీరం ద్వారా ఏదన్నా నీకు ఇబ్బందులు ఇవ్వడానికి వస్తాయి. నువ్వు శరీర భావం నుంచినే పక్కకు తప్పుకుంటావు, నాకు సంబంధం లేదు అని చెప్పేసి. అందుకే నువ్వు మళ్ళా గ్రహ దోషాల గురించి పూజలు కానీ ఇవి కానీ ఇవన్నీ ఏమీ అసలు చేసుకోరు. ప్రారబ్ధ చోద్య క్షణాత్, తాడనంతు ప్రారబ్ధ చోద్య క్షణాత్. కాబట్టి నువ్వు అలాంటి పూర్ణ బోధాత్మ, అసంగం, నువ్వు నిన్ను ఎవరు ముట్టుకోలేరు. పాంచభౌతికమైన వస్తువులు నిన్ను అసలు ముట్టుకోలేవు. అలాంటి స్వరూపానివి నువ్వు. ఇప్పుడు ఆ శిష్యుడు నేను అలాంటి స్వరూపుని అని అనుభవంలో, మనం ఇంతకుముందు శాస్త్రంలో ఏదైతే చెప్పుకున్నామో అది తన అనుభవంగా వ్యక్తం చేస్తున్నాడు. ఇది రావాలి, ఇది ప్రాక్టికల్. నాహం ఇదం నాహం అదోపి ఉభయోరవభాసకం నాహమిదం నాహమదమోపి ఉభయోరవభాసకం పరం శుద్ధం బాహ్యాభ్యంతరశూన్యం పూర్ణం బ్రహ్మాద్వితీయమేవాహం.
నాహమిదం ఇది అని లేదు, నాహం అదహ అది అని లేదు, ఇది అనే లేదు అది అనేది లేదు, ఉభయోహో అపభాసకం. ఇది అది అనే బుద్ధి ఏదైతే వస్తుందో రెండు బుద్ధులను కూడా సాక్షి రూపంలో చూసేవాడిని నేను. పరం శుద్ధాన్ని, బాహ్యాంతర శూన్యం. ఇప్పుడు మనం అజ్ఞానంలో ఉన్నాను కాబట్టి నా శరీరం లోపల, నా మనసు లోపల, నా శరీరం బయట అని ఇట్లా లోపల బయట ఇలాంటి జ్ఞానం ఉంటుంది. ఆ స్వరూపులో ఉన్నప్పుడు లోపల బయట అసలు ఏ భేదమే ఉండదు. అలాంటి స్థితి అది. పూర్ణం బ్రహ్మ అద్వితీయం ఏవాహం. పూర్ణమైన బ్రహ్మని నేను, అద్వితీయ స్వరూపాన్ని. టైము, స్పేసు, కాలము ఇవన్నీ అజ్ఞానంలో కల్పించుకున్నవి. అసలు సమయం కూడా లేదు. అసలు సూర్యోదయము, సూర్యాస్తము, దిశలు, ఇది పూర్వ దిశము, ఇది పశ్చిమ దిశము అని భూలోకంలో ఉన్నప్పుడే చెప్పగలిగి. కాస్త శాటిలైట్లో పైనకి పోతే కనుక ఒకేలాగే ఉంటుంది. అసలు ఆ దిక్కులే ఉండవు అక్కడ. ఏది పూర్వమో ఏది పశ్చిమము లేదు. భూమి పైనకి వెళ్ళిపోతున్నా, భూమి లోపల ఉన్నందుకు, భూమి తిరుగుతున్నందుకు పూర్వము పశ్చిమము దిక్కులు దిశ అంతే. పైనకి పోతే ఒకటే దిశ, 4 దిశలు ఉండవు. అంతా ఒకేలాగానే ఉంటుంది. ఏది పూర్వం ఏది దక్షిణమని మనము చెప్పుకోలేము. కాబట్టి అలాంటి స్థితిలో ఉంటారు. అందుకే ఆ స్థితిలో ఉన్నందుకు వాళ్ళ చూపులు, వాళ్ళ హావభావాలు విచిత్రంగా ఉంటాయి. ఆ సమాధి స్థితిలో ఉన్నవాళ్ళు ఎప్పుడు కళ్ళల్లో ఆ మెరుపు ఉంటుంది, పెదవుల్లో ఆనందం ఉంటుంది. మనం ఎన్ని లొల్లులు చేసుకుంటున్నా వాళ్ళు మాత్రం ఆ స్వరూపం గురించినే మాట్లాడుతూ ఉంటారు. మిగతాదంతా పిచ్చి. మనం ఎంత సీరియస్గా తీసుకుంటుంటాం ఈ ప్రపంచాన్ని, వాళ్ళు చాలా లైట్గా తీసుకుంటారు, స్వప్నం లాగానే తీసుకుంటారు. అట్లా శిష్యుడు కూడా అలాంటి స్థితిని అనుభవిస్తున్నాడు. నిరుపమమనాది తత్వం త్వం అహమిదం మద ఇది కల్పనా దూరం నిత్యానందైకరసం సత్యం బ్రహ్మాద్వితీయమేవాహం. నిరుపమమనాది తత్వం త్వం అహమిదమద ఇది కల్పనా దూరం నిత్యానందైకరసం సత్యం బ్రహ్మాద్వితీయమేవాహం. నిరుపమమనాది తత్వం త్వమహమిదం మద ఇతి కల్పనా దూరం నిత్యానందైకరసం సత్య బ్రహ్మాద్వితీయమేవాహం. అనుభవిస్తున్న బ్రహ్మానుభూతికి నిరుపమం. అసలు అతను చెప్పుకోలేకపోతున్నాడు అది ఎట్లుంటుందో ఆ స్థితి అని చెప్పేసి. ఎందుకంటే మనకు ఈ ఎన్నో విషయాలు కనిపిస్తూ ఉంటాయి. అనాది తత్వం అది. త్వం నువ్వు, అహం నేను, ఇదం అదహ, నువ్వు నేను అది ఇది, ఇవన్నీ ఎన్నో వస్తువులు కనిపిస్తున్నాయి కాబట్టి మనకి ఇలాంటి బాగుంటుంది. అసలు ఇవేమీ కనిపించకుండా అంత ఒకే వస్తువు కనిపిస్తున్నానికి ఇది అని ఎట్లా చెప్పుకుంటాడు? ఇప్పుడు మనం ఇది అని చెప్పుకుంటామా? నేను అహం అనే బాగుంటుంది కానీ ఇది అంటామా మనము? ఇది అనం మనం ఇది అనము. మనకన్నా భిన్నగా ఇది అంటే ఇది మొబైల్ అంటాము, ఇది మైక్ అంటాము. మనం ఇది అని ఎట్లా చెప్పుకోనికి రాదు. మనకన్నా భిన్నంగా ఏదైనా వస్తువులు ఉంటే ఇది అది అని ఈ శబ్దాలని వాడుకోవడానికి అవుతుంది. ఉన్నది ఒకే వస్తువు ఉంటే కానీ అది ఇది అని చెప్పనీకి ఎట్లా వస్తుంది? అలాంటి స్థితిలో అందుకే ఇది కల్పనాదూరం. మనం అసలు కల్పించుకోలేము ఆ స్థితి. ఆ బ్రహ్మానుభవము అసలు మనము ఊహకు అందనిది. అది మూగవాడు బెల్లం నాకినట్టు అంతే. దాన్ని అనుభవించిన వ్యక్తి దాన్ని ఎక్కువ నిర్వచనం కూడా చేయలేడు. నిత్యానందైకరసం సత్యం బ్రహ్మాద్వితీయం ఏవాహం. నిత్య ఆనందైకరసాన్ని, ఆనందం అంటే ఆనందం. ఆ పరమానందంలో మునిగిన వాడు మళ్ళీ ఈ ప్రపంచం ఇంత జుజుబి అనిపిస్తూ ఉంటుంది, పనికిరాని జీవితం అనిపిస్తూ ఉంటుంది. అంత పరమానందం ఉంటుంది అక్కడ. సత్యం బ్రహ్మాద్వితీయం ఏవాహం. అలాంటి అద్వితీయమైన బ్రహ్మను నేను అని. నెక్స్ట్ శ్లోకము. నారాయణోహం నరకాంతకోహం పురాంతకోహం పురుషోహమీశః అఖండబోధోహమశేష సాక్షి నిరీశ్వరోహం నిరహంచ నిర్మమః
నారాయణోహం నరకాంతకోహం పురాంతకోహం పురుషోహమీశః అఖండబోధోహమశేష సాక్షి నిరీశ్వరోహం నిరహంచ నిర్మమః. నారాయణోహం నరకాంతకోహం పురాంతకోహం పురుషోహమీశః అఖండబోధోహం అశేష సాక్షి నిరీశ్వరోహం నిరహం చ నిర్మమః. అనుభూతిలో చూడండి, అనుభవంలో పై చెప్తున్నాడు. ఇప్పుడు సమాధి స్థితిలో ఉన్నప్పుడు నారాయణోహం. ద్వైతంలో ఉన్న వాళ్ళకి ఈ మాట కోపం వస్తుంది, మనల్ని పిచ్చోళ్ళు అనుకుంటారు. కాకపోతే కానీ ఆ అనుభూతిలో నిజంగానే ఆ నారాయణ స్వరూపునైన వాడిని నేను. నరకాంతకోహం, ఆ నరకాన్ని అంతం చేసే అంటే జ్ఞాన స్వరూపుని ఈశ్వరుని నేనే. పురాంతకోహం పురుషోహమ ఈశః, ఆ పురుషుని అహం ఈశః, నేనే ఈశ్వరుని. అఖండ బోధోహం అశేష సాక్షి, అఖండ బోధ స్వరూపాన్ని నేను. అశేష సాక్షి నిరీశ్వరోహం, నాకు మళ్ళీ ఇంకో ఈశ్వరుడు లేడు అని. నేనే అహం బ్రహ్మాస్మి అని ఆ పరమాత్మని స్వరూపుడే అయిపోయి ఉంటాడు. అందుకే ఆ గురువులలో శిష్యులు షిరిడి సాయిబాబా చరిత్రలో కూడా వస్తుంది కదా, గురుగారు నేను తీర్థాటనలు చేసి వస్తానని ఎవరో శిష్యుడు అంటే కన్నా ఆయన కాలంలోనే ఆ గంగా నదిని యమునా నదిని ఆ కాలంలోనే తెప్పిస్తాడు. ఎందుకంటే ఆ స్వరూపంలో ఉంటారు మహాపురుషులు వాళ్ళు. ఆ స్వరూపంలో ఉన్నప్పుడు సాక్షాత్ ఈశ్వర స్వరూపులే. దాన్ని సామాన్య జనులు ఆ శరీర దోషాలు చూసేసి ఈయన అంత గొప్పవాడు కాదులే, ఈయన పరమాత్ముడు కాదులే అని తక్కువ వేస్తారు. ఆయన మాత్రం పూర్ణంగా ఇది అనుభవం. శిష్యుడు సమాధి స్థితికి పోయిన తర్వాత ఆయన అనుభవాన్ని వ్యక్తం చేస్తున్నాడు. మళ్ళీ ఆయనకు పెద్ద పైన ఇంకో ఈశ్వరుడు ఉండడు, ఆయనే ఈశ్వర స్వరూపుడై ఉంటాడు. అందుకే వాళ్ళే అలాంటి వాళ్ళే సచ్చిన వ్యక్తులను కూడా బతికిస్తారు. ఆ సామర్థ్యం మిగతా వాళ్ళకు ఉండదు. అసాధ్యమైన పనులు కూడా సాధ్యమైపోతాయి అలాంటి మహాపురుషులు. అలాంటి నిరీశ్వరోహం నిర్హంచ నిర్మమః. మళ్ళీ నాక అహం భావం లేదు, మమ భావం లేదు. అహం నిర్మమః, అహం మమ భావాలు లేని స్వరూపాన్ని నేను అని. అందుకే ఈ అహం మమ భావాలు ఉన్నంతసేపు మనకు స్వరూప జ్ఞానం కలగదు. ఇది శిష్యుడు అనుభవ రూపంలో ఇంత గొప్ప స్థితిలో ఉంటాడు. ఇవన్నీ స్వయంగా ప్రాక్టికల్గా మనకు అనుభూతిలోకి రావాలి. ఏమి మంగళ చైతన్యం ఇది అనుభవ ఇంత స్పష్టంగా నారాయణోహం నిరీశ్వరం, నాకన్నా మించిన ఈశ్వరుడు ఇంకా నేనే ఆ ఈశ్వరుని అన్న భావం వచ్చే వరకు సాధన. మళ్ళీ నెక్స్ట్ శ్లోకంలో సర్వేషు భూతేషు అహమేవ సంస్థితః సర్వేషు భూతేషు అహమేవ సంస్థితః జ్ఞానాత్మనానంతర్బహిరాశ్రయः సన్ భోక్తా చ భోగ్యం స్వయమేవ సర్వం తద్యత్ పృథగ్ద్రష్టమిదం తయా పురా. సర్వేషు భూతేషు అహమేవ సంస్థితః జ్ఞానాత్మనాంతర్బహిరాశ్రయः సన్ భోక్తా చ భోగ్యం స్వయమేవ సర్వం తద్యత్ పృథగ్ద్రష్టమిదం తయా పురా. సర్వేషు భూతేషు అహమేవ సంస్థితః జ్ఞానాత్మనాంతర్బహిరాశ్రయः సన్ భోక్తా చ భోగ్యం స్వయమేవ సర్వం తద్యత్ పృథగ్ద్రష్టమిదం తయా పురా. సర్వేషు భూతేషు అహమేవ సంస్థిత. అన్ని భూతాలలో నేనే ఉన్నాను. అజ్ఞానంలో ఉన్నప్పుడే అది వేరు ఇది వేరు అని అన్నీ నేనే అయి ఉన్నాను. మన స్వప్నంలో అన్నీ మనమే ఎట్లా ఉంటాం, కానీ స్వప్నంలో ఆ విషయం తెలియదు. స్వప్నంలో అంతా మనకన్నా వేరుగానే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అందుకే జ్ఞానాత్మనాంతర్బహిరాశ్రయः సన్, లోపల బయట అంతా నేనే ఉన్నాను.
భోక్తాచ భోగ్యం, తినే వస్తువుని నేనే, తింటున్నది నేనే. అది తినే వస్తువు నేను తినేవాడని ఇప్పుడు మనకి భేదం అనిపిస్తుంది. నేను వేరు, నేను తినే వస్తువు వేరని. అప్పుడు ఆ తినే వస్తువును నేనే, తింటున్నది నేనే అని. స్వయమేవ సర్వం, అంతా నేనే అయి ఉన్నాను. తద్యత్ పృథక్ దృష్టిం ఇదం తయా పురా, మొత్తానికి ఏదేదైతే వేరువేరుగా కనిపిస్తున్నా అదంతా నేనే అయి ఉన్నాను. నా పిచ్చోడ్లాగా ఊరికి ఇదంతా వేరు అనుకుంటున్నాను అని చెప్పేసి. అందుకే ఇప్పుడు మనకి ఏది కాలము, భూతకాలము, వర్తమానము, భవిష్యత్తు కాలము, ఈ 3 కాలాల మనకు జ్ఞానము కూడా అజ్ఞానం వల్లనే కలుగుతుంది. అసలు కాలం కూడా లేదు, కాలాతీతం మన స్వరూపము. జనక మహారాజుకి వాళ్ళ గురువు అష్టావక్రుడు గుర్రం మీద కూర్చుని పెట్టేసి పంపించేస్తే గుర్రం తీసుకెళ్ళిపోతుంది. గుర్రం మీద ఒక్క రికాబ్లో కాలేసి ఇంకో రికాబ్లో కాలేసి అంత లోపలనే జ్ఞానం అయిపోతుందని ఉంటే కన్నా అలాగే జ్ఞానబోధ చేసి గుర్రం మీద కూర్చొని పెట్టేస్తాడు. పోయి అది తీసుకొని పోయి ఎక్కడో అడవిలో పడేసి ఉంటుంది. 7 రోజులు మళ్ళీ దొరకదు. భార్య పిల్లలు సేనాధిపతి అంతా వెతికి 7 రోజుల తర్వాత ఎక్కడో చెట్టు కింద పడి ఉంటాడు. అక్కడ భార్య పిల్లలంతా అప్పుడు కొంచెము కదిలిస్తే సహజ సమాధి స్థితికి వచ్చి, అయ్యయ్యో మమ్మల్ని వదిలిపెట్టేసి 7 రోజులు మీరు ఎట్లా ఉంట్రీ రాజా, అట్లా ఏడ్చి 7 రోజులేంటి, ఇప్పుడు కళ్ళు మూసుకొని కళ్ళు తెరుస్తున్నాను 7 రోజులు అంటారేంటి అంటాడు. ఆ స్థితిలో సమయము ఉండదు, కాలం ఉండదు, ఏమీ ఉండదు. బియాండ్ టైం స్పేస్ అది. అలాంటి స్వరూపం అది. అద్భుతం అంటే అద్భుతం. దాని ఎక్కువ శాస్త్రము శబ్దాల ద్వారా అసలు వర్ణించలేదు ఆ స్థితిని. అలాంటి స్థితిని పొందాలని తీవ్ర కోరిక ఉండాలి. కానీ ఏమిది బురదలో, ఈ శరీర తాదాత్మ్యం జీవుడు అనే బురదలో పొరలాడి సస్తున్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నీ తిప్పలే, అన్నీ సమస్యలే. మన స్వరూపం ఎలాంటిది, మనం పొరలాడుతున్న బురద ఎలాంటిది, ఇంకా ఎంతసేపు ఈ బురద పూసుకొని ఉంటాం. భగవంతుని పరమాత్మ ఎప్పుడప్పా నేను ఆ స్థితికి చేరుకుంటానని భర్తరి కోరుకుంటూ ఉంటాడు. ఓహో, ఎప్పుడప్పా నేను గంగా నది పక్కలో కూర్చొని మంచి పద్మాసనం వేసుకొని బండరాయిలాగా కూర్చుంటాను. నేను కూర్చున్న తర్వాత నా మీద పుట్టలో చెట్టులో అంతా పెరిగి అంటే అంత నిశ్చలంగా నేను ఈ ప్రపంచాన్ని మర్చిపోయి ధ్యానంలో కూర్చుంటానప్ప. సాలు అయిపోయింది ఈ ప్రపంచాన్ని. దీన్ని చూసేది వద్దు, దీని గురించి మాట్లాడేది వద్దు, ఇంకా ఇది నన్ను భ్రమలోనే ఉంచేస్తుంది. వద్దు, ఈ ప్రపంచం సహవాసమే నాకు వద్దు. ఎప్పుడప్పా నేను అట్లా కూర్చుంటాను. నేను కూర్చున్న తర్వాత మళ్ళీ జింకలు వచ్చి బండరాయి అనుకొని అవి మెడలు అవి ఇవి రుద్దుకొని పోయేలాంటి స్థితి ఎప్పుడొస్తుందప్ప అని నేను తెలుసుకుంటూ ఉంటాను. అలాంటి సమాధి స్థితి గురించి ఎక్కువ మహత్వ బుద్ధి పెంచుకుంటేనే దానికి అనుకూలమైన పనులు చేసుకుంటారు. లేదంటే కన్నా ప్రపంచంలో బుద్ధ భగవానుడు అంటాడు, ది వరల్డ్ హ్యాస్ మోస్ట్ టెంప్టింగ్ జాబ్స్. ఈ ప్రపంచంలో నిన్ను టెంప్ట్ చేసే పనులు ఎన్ని ఉన్నాయంటే కన్నా ఏదో ఒక దాంట్లో నువ్వు ఇరుక్కుపోతావు. అక్కడ ఉత్తర భారతంలో అంటూ ఉంటారు, ఎంతో పరమ వైరాగ్యం నుంచి ఇంటి నుంచి బయటకు వస్తారు. అక్కడ ఆశ్రమంలో మనకు ఒక చిన్న స్టోర్ రూమ్ బాధ్యత ఇచ్చేస్తే కానీ అందులోనే తృప్తి పడిపోతారు. స్టోర్ రూమ్ తాళం చేయి నాకు ఇచ్చింది, నన్ను కొటారిని చేశారు, నన్ను ఆఫీసులో మంత్రిని చేశారు, అదే పదవిలోనే తృప్తి పడిపోతారు. ఏదో గొప్ప సాధించారని చెప్పేసి. మరి ఎక్కడ దొరుకుతుంది ఇది? నేను మైసూర్లో ఉన్నప్పుడు గురుగారు బాగా ట్రైనింగ్ చేస్తుంటే ఒక నెలలో ఒక 2-3 కేజీలు, ఒకే నెలలో 2-3 కేజీలు తూకం పెరిగిపోయింది. ఎందుకంటే ఈ జ్ఞానం ఒక ఆనందం అట్లుంటుంది. ఇంకా భలే కరెక్ట్ ప్లేస్కి వచ్చాను, తెలుసుకుని చెప్పేసి ఆనందం ఎక్కువైపోయి తూకం కూడా ఎక్కువైపోయింది. చూశాడు, ముఖం గీకమంతా బాగా లావ్ అయిపోతున్నాడు. ఏంటి కథ, భలే రిలాక్స్గా ఉన్నావు ఏంటి అని. ఏం లేదు గురుగారు, శాస్త్రం విన్న తర్వాత ఫస్ట్ అంతా ఏమేమో టెన్షన్ ఎట్లా ఏమేమి తెలియదు. ఇప్పుడు నేను ఆనంద స్వరూపం నేను తెలిసిపోయింది కదా, నాకు ఇంకేమీ లేదు, దినచర్య ఇట్లే గడిచిపోతూ ఉంటే చాలు, రోజుకు 2-3 క్లాసులు జరుగుతాను. ఇట్లంటే తప్పు చేస్తున్నాను. రామకృష్ణ పరమహంసులది గుర్తు చేశారు. రామకృష్ణ పరమహంసులు ఎంత గొప్ప స్థితి అంటే పరదేవతను ప్రత్యక్షం చేసుకున్నారు, దేవితోటి మాట్లాడేవాళ్ళు. అంత గొప్ప స్థితిని పొందిన వ్యక్తిని అసలు రిలాక్స్గా ఉండలేకపోయాడు. పొరలాడే ఉంటావు మట్టిలో, ఎట్లా రక్తాలు కరగాడు. అయ్యో పోయి కదప్పా, సూర్యాస్తమైనప్పుడు ఇంకో రోజు వెళ్ళిపోయి కదప్పా, పాడైపోయి కదప్పా అని చెప్పేసి. నువ్వు రిలాక్స్గా ఉన్నావంటే కాంప్రమైజ్ అయిపోయినావు. ఇప్పుడున్న లైఫ్ స్టైల్ని, ఇంతకు ముందున్న లైఫ్ స్టైల్తో నుంచి ఈ లైఫ్ స్టైల్లో కొన్ని అనుకూలత వచ్చాయి కదా అని చెప్పేసి నువ్వు అలాంటి రిలాక్స్ అయిపోయావు. ఇది మంచిది కాదు, ఇది ఇక్కడికే ఆగిపోతుంటుంది. ఇది ఏదో పూర్వజంలో చేసుకున్న కొద్దిగా పుణ్యం ఫలం.
కొన్ని రోజులే ఉంటుంది ఇది. మళ్ళీ ఈ పరిస్థితులు, ఈ అనుకూల పరిస్థితులు అవేమి ఉండవు. నిజంగానే అక్కడ ఉండలేకపోయాం కదా. జాగా మారింది, పరిస్థితులు మారినాయి, అన్నీ మారినాయి. అలాంటి స్థితి కంటిన్యూస్గా ఉండదు కదా. లేదు, ఆ నిర్వికల్ప సమాధి స్థితి పొందే వరకు, అభిచార సమాధి వరకు అసలు రిలాక్సేషన్ ఉండకూడదు, నిద్ర రాకూడదు అన్నాడు. మీకు అసలు ఉలిక్కి పడాలా, అయ్యో మళ్ళా ఒక రోజు వేస్ట్ అయిపోయింది కదా, ఇంకా ఆ స్థితిని పొందలేదు కదా, ఇంకా ఎప్పుడు పొందుతాను అని చెప్పేసి అంత తీవ్రమైన ఆ గమ్యాన్ని చేరుకునే వరకు మనకు అలాంటి స్థితిని, దాని మీద మహత్వ బుద్ధి ఉండాలి అని. దాన్ని ఇంకో శ్లోకంలో చెప్తా ఉన్నారు. మయ్య ఖండ సుఖాంబోధౌ బహుదా విశ్వవీచయః ఉత్యాద్యంతే విలీయంతే మాయామారుత విభ్రమాత్. మయ్య ఖండ సుఖాంబోధౌ బహుదా విశ్వవీచయః ఉత్పద్యంతే విలీయంతే మాయామారుత విభ్రమాత్. మయి అఖండ సుఖాంబోధౌ, అఖండమైన సుఖమైన అంబోధిలో, నాలో బహుదా విశ్వవీచయ, ఈ ప్రపంచంలో ఎన్నిసార్లు సృష్టిలయ్యావు, ఎన్నిసార్లు ప్రళయమైపోయి, ఉత్పద్యంతే విలీయంతే మాయామారుత విభ్రమాత్. ఎన్నో సృష్టిలు జరిగిపోయినాయి, ఎన్నో ప్రళయాలు జరిగిపోయినాయి అని చెప్పేసి. ఉత్తర కాశీలో మా గురువులలో 5వ పరంపర, ఆ ఫోటోలో చూపిస్తాను. ఆ దివ్యానంద సరస్వతి అని మహారాజు, ఆయన ఉత్తరకాశీలో ఉన్నప్పుడు 1850లో ఆ మధ్యలో వారికి షూలి బీమారి అని ఒకటి వస్తుంది, నరాలు చిట్లినట్టు, ఒక ప్రకారంగా పిట్స్ లాంటిది. అది నరాల వీక్నెస్ అంటారు దాన్ని. విపరీతంగా కరెంట్ షాక్ కొట్టినట్లు అవుతూ ఉంటుంది. అది వచ్చినప్పుడు అరుస్తారు మనిషి, ఓ ఆ ఊ అని అరుస్తుంటారు. ఆ షూలి బీమారి వచ్చినప్పుడు శిష్యుడు చూశాడు. శిష్యుడు చూసి, అయ్యో గురుగారు మీకు పాపం చాలా నొప్పి వేస్తుందేమో కదా అని. అప్పుడు అన్నాడు, ఓరి పిచ్చోడా, నా లోపల ఎన్ని సృష్టిలు జరిగాయి, ఎన్ని ప్రళయాలు జరిగినాయి, అప్పుడేది ఏమీ చెల్లించలేదు. ఈ పనికిరాని ఈ షూలి బీమారికి నా స్వరూపంలో చలన పరిణామం వస్తుంది అనుకున్నావా? అది నీకు చూసేటోళ్ళకి కనిపిస్తాయి కానీ మాకు దీంతో సంబంధం లేదు అని. అప్పుడు ఒక ఈ స్టోరీ చెప్తాడు. ఒక ముసలాం ఉండేదంట, జొన్నసేన వేసుకోండేదంట. జొన్నసేన వేసుకుంటే కన్నా పక్షులు తోలడానికి ఒక డబ్బా తీసుకొని డండని కొట్టేదంట. మళ్ళీ అక్కడికి ఒక ఒంటె వస్తుందంట. ఒంటె వస్తే ఒంటిని కూడా తోలడానికి డండని కొడితే కన్నా ఆ ఒంటె చెప్తుందంట, ఒరే ముసల్దానా, నేను యుద్ధంలో నన్ను వాడతారు, యుద్ధాలు స్టార్ట్ కాకముందు నగాడాలు వాయిస్తారు, డమురుకము, పెద్ద పెద్ద డ్రమ్ములు, డోళ్ళు నా వీపు మీద పెద్ద పెద్ద డోళ్ళు, అంత భయంకరమైన శబ్దాలకు ఆ సౌండ్కే నేను బెదిరిపోలేదు, నీ డబ్బా సౌండ్కి నేను బెదిరిపోతానా అంటే, తన స్వరూపంలోనే సృష్టిని ప్రళయాన్ని చూసిన ఆ జీవన్ముక్త పురుషుడు, ఈశ్వర స్వరూపుడు, ఈ చిన్న ఆ సృష్టి లోపల ఎక్కడో చిన్న భాగంలో ఉన్న ఈ శరీరానికి సంబంధించిన నొప్పి ఆయనకు అది ఒక పెద్ద విషయం ఉంటుందా? అందుకే అది లెక్కలో కూడా ఉండదు అని అర్థం. అలా సమాధానం ఇచ్చాడంట. ఇంకా శిష్యుడు ఇంకా తన స్థూలాది భావ మయి కల్పిత భ్రమాత్ ఆరోపితానో స్ఫురణేన లోకైః కాలే యథా కల్పవత్సరాయణ రిత్వాధయో నిష్కల నిర్వికల్పే స్థూలాదిభావ మయి కల్పితా భ్రమ ఆరోపితానో స్ఫురణేన లోకైః కాలే యథా కల్పకవత్సరాయణ
ऋत्वादयो निष्कलनिर्विकल्पे స్థూలాదిభావా మయి కల్పితా భ్రమ ఆరోపితానుస్ఫురణేన లోకై కాలే యథా కల్పకవత్సరాయ నృత్వాదయో నిష్కలనిర్వికల్పే. స్థూలాది భావ మయి కల్పిత భ్రమాత్. ఈ శరీర భావంలో ఉన్నప్పుడు, ప్రపంచము సత్యం అనే భావంలో ఉన్నప్పుడు, ఆరోపిత అనుస్ఫురణేన లోక, ఈ లోకంలో కాలే టైం గురించి మనకు ఇది వర్తమాన కాలము, అది భూతకాలము, వచ్చేది భవిష్యత్తు కాలము, మళ్ళా ఇది ఈ కల్పము, ఇంకోసారి వచ్చే కల్పంలో హనుమంతుడు బ్రహ్మ అవుతాడు, మళ్ళా సంవత్సరాలు, ఆయనం అంటే 6 నెలలు, దక్షిణాయనము ఉత్తరాయణము, మళ్ళీ ఋతువులు, వసంత ఋతువు, వర్షా ఋతువు, గ్రీష్మ ఋతువు అని ఇవన్నీ కాలాలు, ఇవన్నీ కూడా నిష్కల నిర్వికల్ప, ఇవన్నీ కేవలము భ్రమల ద్వారా ఆరోపితమంతే. ఎందుకంటే నాదబిందు కాలాతీత, కాలానికి కూడా అతీతమైన స్వరూపము, బియాండ్ టైం స్పేస్ అంటారు. మన స్వరూపంలో ఈ సమయము, ఆ స్పేసు, ఇవన్నీ కూడా అజ్ఞానంలో ఉన్నందుకు మనకి ప్రతీతిలో కనిపిస్తున్నాయి. ఆ స్వరూపంలో పోయిన తర్వాత అసలు ఏమీ ఉండదు. భూతకాలము, వర్తమానం, భవిష్యత్తు, కాలం గురించి కూడా అప్పుడు ఇప్పుడు అని ఇప్పుడే మనం చెప్పగలం, ఆ కాలంలో అట్లా, ఈ కాలంలో ఇట్లా అని. మళ్ళీ ఆ స్థితికి పోయిన తర్వాత అంతా ఒకేలాగా, అంతా భ్రాంతి రూపంలోనే ఉంటుంది. కాబట్టి అలాంటి ఆశ్చర్యవత్ పశ్యతి ఏనం ఆశ్చర్యవత్ వదతి కశ్చిత్ ఆశ్చర్యవత్ స్నోతి అంటే దీన్ని చూసేటోళ్ళు, వినేటోళ్ళు ఆశ్చర్యం చాలా తక్కువ. మళ్ళీ అర్థం చేసుకుని ఆ స్వరూపంను అనుభవించేటోళ్ళు ఇంకా కోటికొకరు, ఇలాంటి మహాపురుషులు. ఆ శిష్యుడు ఆ సమాధి స్థితిని అనుభవించేసి ఇలా చెప్తున్నాడు, అవి ఒప్పించోడ్లాగా ఊరికి ఈ కాలాలని, దిక్కులని, దిశల్ని అన్నీ గ్రహిస్తుంటాయి. ఇవేమీ లేనే లేదు కదా, స్వరూపంలో అసలు ఒక్కటి కూడా లేనే లేదు కదా, అనవసరంగా ఊహించుకొని ఊరికి ఏడిశాను కదా. మాతమ్మ మాణికేశ్వరమ్మ డైలాగ్ నాకు ఎప్పుడూ గుర్తుకుంటుంది. ఊరికి ఏడుస్తున్నారా మీరు? భ్రమ ఉడిగిందంటే బ్రహ్మే, అంటే భ్రాంతి పోయిందంటే సాక్షాత్ బ్రహ్మే ఉంది అని. లేని దుఃఖాన్ని ఉన్నట్టుగా ఊహించుకొని ఊరికి ఏడిస్తే ఏం ప్రయోజనం ఉంది? నువ్వు ఏడ్చే ఏడుపుకి ఏదైనా నిజమైన కారణం ఉంది అంటే దాన్ని తొలగించవచ్చు. అసలు నువ్వు కారణం లేకుండా నువ్వు ఊరికి ఏడుస్తుంటావు. అందుకే యూట్యూబ్లో నేను చూపిస్తుంటాను, చిన్నపిల్లల్ని ఎత్తుకొని ఇట్లా భుజం మీద ఎత్తుకొని ఇట్లా పైన ఎత్తుకొని పోతూ చేతి దూర టప్ అని కొడతారు. కొట్టేసి అయ్యో నా బిడ్డకు తల తాకిందప్ప అని ఇట్లా తల రుద్దుతూ ఉంటారు. ఆ బిడ్డను నిజంగానే నా తల ఆ డోర్కి తాకేసిందని చెప్పేసి ఓని ఏడడం స్టార్ట్ చేస్తుంది. మరి అలాంటి లేని దుఃఖాన్ని ఊహించుకుంటే కదా దానికి పరిష్కారం ఎట్లా చేయనికైతుంది? అసలు తాకనే లేదు బిడ్డ తలకు, ఊరికే ఆ సౌండ్ వినేసి అట్లా భావించుకోవడం అంతే. మనం కూడా అంతే, లేని ప్రపంచాన్ని ఉన్నట్టుగా ఊహించుకొని, మనం కానీ శరీరాన్ని నేను అని ఊహించుకొని అనవసరంగా దుఃఖాలను అనుభవిస్తున్నాము. ఆ స్థితిని పొందిన తర్వాత అయ్యో ఒట్టిగా అనవసరంగా పరిశ్రమం చేస్తే కదా అని. స్వప్నంలో కూడా అంతే, ఒకసారి ఎన్ని కష్టాలు వస్తుంటాయి, స్వప్నంలో ఎన్ని దుఃఖాలు వస్తుంటాయి, విపరీతమైన పరిశ్రమం అవి ఇవి చేస్తూ ఉంటాం. కానీ మళ్ళీ లేచిన తర్వాత అయ్యో ఎందుకైనా చేస్తే ఇది అనవసరంగా ఏడుస్తుంటే స్వప్నంలో అంతా వట్టిది, ఇది అసలు లేనే లేదు అని భావన వస్తుంటుంది. కాబట్టి ఆ స్వరూప జ్ఞానాన్ని మనము పొందాలి. ఇప్పుడు ఆ శిష్యుడు ఇంకా కొన్ని శ్లోకాలు తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు, అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.